హాయ్ అండి. ఐ వుడ్ లైక్ టు వాంటెడ్ టు షేర్ వన్ థింగ్. ఈరోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది. మన అకాడమీలో వాళ్ళిద్దరు పిల్లలు ఎప్పటి నుంచో చేస్తూ ఉంటారు. సీనియర్ ప్లేయర్స్. సో అన్నతమ్ములు ఇద్దరు చిన్న పిల్లలు. వాళ్ళలో ఒకరికి ఈరోజు మార్నింగ్ కరెంట్ షాక్ కొట్టిందండి. అండ్ సెకండ్ పర్సన్ ఈస్ దేర్. అండ్ ఆ సెకండ్ పర్సన్ ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉన్నారో వాడే ఈ ఇంకొక పర్సన్ షాక్ కొట్టిన పర్సన్కి సిపిఆర్ చేసి రక్షించగలిగాడు. సో వాళ్ళ పేరెంట్ నాకు కాల్ చేసి థ్యాంక్స్ సార్, మీరు రీసెంట్గా తీసుకున్న సిపిఆర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మా పిల్లవాడి ప్రాణాలు కాపాడాయి. అది కూడా ఎవరో కాదు, వాళ్ళిద్దరు అన్నతమ్ములు వాళ్ళకు వాళ్ళు హెల్ప్ చేసుకోగలిగారు. థ్యాంక్స్ ఫర్ దట్ అని అన్నారు. నాకు నిజంగా చాలా ప్రౌడ్ అనిపించింది తెలుసా. సో అకాడమీ, మార్షల్ ఆర్ట్స్ అకాడమీస్ మిగిలిన వాళ్ళు ఎందుకు పెడతారో నాకైతే తెలియదు, కానీ నేను పెట్టిన పర్పస్ ఒకటే. ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక సిచ్యువేషన్ వస్తుంది, తను తాను కాపాడుకోవడానికి లేదా తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి. ఈరోజు జరిగిన ఆ సిచ్యువేషన్లో ఆ నాలెడ్జ్ ఆ పిల్లవాడికి ఉండబట్టి తన బ్రదర్ని తను కాపాడుకోగలిగాడు. నేను అకాడమీ పెట్టిన పర్పస్సే ఇలాంటిది. అది నిజంగా నేను అకాడమీ పెట్టినందుకు ఇది నాకు చాలు. ఒకరికి ఒక ఫ్యామిలీకి అది ఉపయోగపడింది చాలు. నాకు అంతే, ఇంకా అంతకుమించి ఏమీ అవసరం. అకాడమీ నుంచి మనీ ఏదో సంపాదించి చూసుకోవాలని చెప్పేసి వేరే వేరే థాట్స్తో లేదు. పెట్టిన పర్పస్ ఈ రోజున రిజల్ట్గా కనపడినప్పుడు చాలు. ఈ యొక్క సిచ్యువేషన్ చాలు. అకాడమీ పెట్టిన దానికి ఫుల్లీ సాటిస్ఫైడ్. సో ఇది ఎందుకు షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను అంటే, నార్మల్గా నేను రాను, అసలు కెమెరా ముందుకి రానే రాను. కానీ ఎందుకు షేర్ చేసుకోవాలనిపించింది అని అంటే, ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, స్టడీలకి వీటికి కాదు. సో మీ పిల్లలకి కావాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, సొసైటీలో ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు సర్వైవ్ అవ్వాలి ఇన్ ఫ్యూచర్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, రీసెంట్గా మనం తీసుకున్న స్టెప్ ఈ రోజున రిజల్ట్గా కనపడినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది. సో ఆ బాబుకి త్వరగా నయమయ్యేసి తిరిగి మళ్ళీ క్లాసెస్కి రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్